ఐఎస్ఐ నాణ్యత ప్రమాణాలు పాటించని అనుమతి లేని పుట్టగొడుగుల్లా వెలిసిన ప్రైవేటు వాటర్ ప్లాంట్ను సీజ్ చేయాలని జనగామ పట్టణానికి మంచినీటి సప్లై చేయడం కోసం చీటకోడు రిజర్వాయర్ వద్ద నిర్మించిన ఫిల్టర్ బెడ్ను ఆధునీకరించాలని మున్సిపల్ చైర్మన్ పోకల జమున లింగయ్య, మున్సిపల్ కమిషనర్ కోటేశ్వరరావు నిర్లక్ష్యం విడినాడి జనగామ పట్టణ ప్రజలకు సురక్షితమైన మంచినీటిని అందించడం కోసం చర్యలు చేపట్టాలని, లేకుంటే సిపిఎం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయాన్ని అధికారులను దిగ్బంధిస్తామని సిపిఎం జనగామ జిల్లా కమిటీ సభ్యులు బూడిది గోపి, పట్టణ కార్యదర్శి జోగు ప్రకాష్ తో పాటుగా పలువురు నాయకులు డిమాండ్ చేశారు. మంచినీటి పట్ల చైర్మన్ నిర్లక్ష్య వైఖరి, కమిషనర్ నిర్లక్ష్య వైఖరి, పట్టణ ప్రజలకు మంచినీరు అందించడంలో పాలక మండలి నిర్లక్ష్య వైఖరి, జనగామ పట్టణంలో పుట్టగొడుగుల్లా వెళ్తున్న వాటర్ ప్లాంట్లను అరికట్టాలి. మంచినీటి వ్యాపారాన్ని అరికట్టాలి. మంచినీటి వ్యాపారాన్ని అందించాలి. పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని చీటకోడు రిజర్వ్ ఫిల్టర్ బెడ్ను వెంటనే ఆధునీకరించాలి. ఫిల్టర్ బెడ్ను జనగామ పట్టణ ప్రజలకు మంచినీరు అందించాలన్నటువంటి శ్రద్ధ కానీ బాధ్యత కానీ ఇవాళ మున్సిపల్ పాలక మండలికి, ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్కు, అదే రకంగా మున్సిపల్ కమిషనర్కు లేదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియదలుచుకున్నాం. ఇవాళ జనగామ పట్టణంలో పుట్టగొడుగుల్లాక ప్రైవేటు వాటర్ ప్లాంటులు అనేకం వెలిసినాయి. ఏ ఒక్క వాటర్ ప్లాంట్ కూడా ఇవాళ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఐఎస్ఐ మార్కు లేదు. అంతేకాకుండా ముఖ్యంగా టీడీఎస్ పాటించాలి. ఆ టీడీఎస్ ద్వారానే అది రక్షిత మంచినీరా కాదా తెలవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ టీడీఎస్ ఏ ఒక్క వాటర్ ప్లాంట్ కూడా పాటించడం లేదు. అట్లనే ఆ యంత్రం లేదు. ఇవాళ జనగామ పట్టణానికి మంచినీటి సమస్య పరిష్కారం కోసం చీటకోడు రిజర్వాయర్లో ఏర్పాటు చేసినటువంటి ఫిల్టర్ బెడ్ ఏదైతే ఉందో అది ఇవాళ ఆలనా పాలన లేకుండా ఇవాళ యంత్రాలన్నీ కూడా ఖరాబ్ అయిపోయినాయి. క్లోరినేషన్ విధానం కరెక్ట్గా లేదు. మరి అక్కడ ఏమైనా టెక్నీషియనో ల్యాబోరేటరో ఏమైనా ఉన్నదా అని చెప్పేసి అంటే అలంకార ప్రాయంగా ల్యాబోరేటరీ వస్తువులు మిగిలిపోయినాయి. ఇవాళ టెక్నీషియన్ లేరు. నీటి పరిశోధన చేసి ప్రజలకు అందించాల్సినటువంటి పరిస్థితి ఉండే, కానీ దాని ఏది పట్టించుకోకుండా ఇవాళ నీళ్లను చెర్లకెళ్ళి తీసి కింద మీద పడేసి ఇవాళ ప్రజలకు అందించేస్తూ ఉన్నారు. ఆ నీటి వల్ల కూడా ఎలాంటి ఉపయోగం లేదు. లక్షలాది రూపాయలు ప్రతి నెల కరెంటు బిల్లులు, క్లోరినేషన్ ఛార్జీలు, రకరకాల పద్ధతుల పేరుతో బిల్లులు డ్రా అవుతూ ఉన్నాయి. కానీ ప్రజలకు మాత్రం మంచినీరు అందుతలేదు. ఇలా ప్రైవేటు వాటర్ ప్లాంట్లే గత్యంతరం లేకుండా ఆ నీటిని తాగుతూ ఉన్నారు. అవి తాగడం ద్వారా అనేక రకాలైనటువంటి సమస్యలు, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏం రసాయనాలు వాడుతున్నారో తెలియదు, ఎంత టీడీఎస్ ఉన్నదో తెలియదు. ఇవాళ ప్రైవేటు వాటర్ ప్లాంట్ల పైన ఆధారపడి జనగామ పట్టణ ప్రజలు ముఖ్యంగా మంచినీటి ద్వారా అనేక జబ్బులు పడుతూ ఉన్నారు. ఇది సరియైన విధానం కాదు. అందుకోసం మున్సిపల్ కమిషనర్ గారు, ఇలా మున్సిపల్ చైర్మన్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనుమతి